హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మనకు బయలుపరిచిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. నిజమైన వెలుగు అంటే అబద్ధమైనది కూడా ఉంది. అంటే ఇక్కడ నిజమైన వెలుగు అన్నాడు. సత్యం, జీవం, మార్గం అన్న యేసయ్య. సత్యము ఆయనే, మార్గము ఆయనే, జీవము ఆయనే. ఇప్పుడు వెలుగును నిజము అన్నాడు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏంటంటే ఆ లైట్ కోసం కొన్నిసార్లు మనం కొన్ని తాపత్రయాలు పడుతూ ఉంటాం. గ్లాస్ పెడతా ఉంటాం లైట్ ఎక్కువ రావాలని. మరి ఆ లైట్ అనేది కొంచెమే ఉంటుంది. ట్యూబ్ లైట్ లో కానీ బల్బ్ లో కానీ అది చాలా చిన్నది ఉంటుంది. ఫిల్మెంట్ అనేది అది పోతే ఇక బల్బ్ పడేయాల్సిందే. ఫిల్మెంట్ అనేది పోతే లైట్ కి అది పడేయాల్సిందే బల్బ్ కి. సో మరి ఈరోజు అలాగా ట్యూబ్ లైట్ కూడా మనం కాలిపోయింది అంటే దాని పైన కూడా ఏముంది? గ్లాస్, ప్లాస్టిక్ గ్లాస్. ఈ రోజుల్లో మనకి వచ్చేటువంటి బల్బులు ఉన్నాయి, అవి కింద పడినా పడవు. ఎందుకంటే అలా డిజైన్ చేశారు దాన్ని. అంటే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ లైట్స్. అంటే ఇవన్నీ కూడా ఆరిపోతాయి, మాడిపోతాయి. కానీ మాడిపోదు, ఆరిపోదు. ఎప్పుడు వెలుగుచుండేటువంటి దీపము ఆ యొక్క వెలుగు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యము అన్నాడు. వాక్యము అంటే శబ్దము. వాక్యము అంటే శబ్దం. అంటే ఈ దేవుడు శబ్దమై ఉన్నాడు యేసుప్రభువు. ఈ శబ్దం ఎక్కడ ఉందంటే దేవుని యొద్ద ఉంది. ఆ హీబ్రూ భాషలో శబ్దము అంటే సౌండ్ ఏమంటారు? రూహా అంటారు. పరిశుద్ధాత్మ కూడా రూహా అంటారు. సో ఇక్కడ ఆయన ఆ వాక్యము దేవుని యొద్దంట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఈ రోజున ఈ వెలుగు భూమి మీద ఈ శబ్దంగా ఉన్నటువంటి ఈ శబ్ద తరంగాలు ఆ యొక్క జీవ తరంగాలుగా మారి మనందరికీ కూడా జీవమును ఇస్తూ ఉన్నాయి. ఆ జీవమైన దేవుడు ఆయన ప్రకాశిస్తూ మనందరినీ కూడా ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున వెలుగు అనగా వెలుగుకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే చీకటి. అంటే చీకటి బ్రతుకులు కూడా ఉన్నాయి, చీకటి ప్రాంతం కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతుంది ఏంటంటే లోకములో ఉన్నటువంటి సూర్యచంద్రుల చీకటి వెలుగు గురించి మాట్లాడట్లేదు. హృదయములో ఉన్నటువంటి వెలుగు జీవితం గురించి, చీకటి జీవితం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4-7 వచనాల్లో చూసినట్లయితే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4-7 వచనాలు చూసినట్లయితే, సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఈ రోజున మరి దేవుడు మీరు వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉన్నారు అన్నారు. పగటి సంబంధులు అంటే వెలుగు కుమారులు, పగలు కుమారులు. మనం ఎవరిని? వెలుగు కుమారులు, వెలుగు పుత్రులము, వెలుగు పుత్రులమై ఉన్నాము. మీరందరూ వెలుగు సంబంధులై ఉన్నారు అన్నాడు ఇక్కడ వాక్యము. అంటే ఇప్పుడు ఇంకా అంటే సహోదరుల ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఎందుకంటే
ఆయన యొక్క రాకడ ఎలా ఉంటదంటే, ఆయన దొంగ వలె వస్తానని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఆయన మీరు అనుకునే సమయంలో వస్తానని చెప్పారు. కానీ ఆయన దొంగ వలె మీ మీదకి వచ్చడానికి మనం చీకటిలో ఉన్నవారం కాదు. ఈ రోజున ఈ చీకటి జీవితంలో మనం బ్రతకడం లేదు. అందువలన ఇంకా ఈ చీకటితో మనకి పొత్తు లేదు, చీకటితో మనకు పొత్తు లేదు, చీకటితో మనకు సంబంధం లేదు. అందుకే రహస్యమైనది ఏదైనా కానీ బట్ట బయలు కానే వాక్యం సెలవిస్తున్నది. ఎవరైనా దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెడతాడా? దీపం ఎందుకు వెలిగిస్తాము అంటే అది ప్రకాశిస్తూ ఆ యొక్క గదిని, ఆ ప్రాంతాన్ని వెలుగుమయముగా చెయ్యాలని మనం దీపము వెలిగిస్తూ ఉంటాం. సో ఈ రోజున మనము ఆ దీపము, ఎందుకంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము కనుక ఈ దీపము ఆరిపోకుండా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరందరూ కూడా ఇంకా ఆయన దొంగవలె రావడానికి మీరు చీకటి సంబంధులు కాదు. ఎవరైతే ప్రభువుని తెలుసుకోలేదు, ఎవరైతే యేసు ప్రభు వారు లోకరక్షకుడు తెలుసుకోలేదు, యేసు ప్రభు వారు లోకానికి వెలుగని తెలుసుకోలేదు, వాళ్ళు చీకటి సంబంధులు. యేసు ప్రభుని తెలుసుకునే వారు చీకటి సంబంధులు, వాళ్ళు అంధకార సంబంధులు. మనం తెలుసుకున్నావు కాబట్టి ఇక నువ్వు చీకటి సంబంధం ఎలా అవుతావు, ఇక అంధకార సంబంధం ఎలా అవుతావు? అందుకే ఆయన ఏమన్నారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. అంటే ఇప్పుడేంటి? వెలుగు వచ్చేస్తుంది నీలోకి. ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగు నేను అన్నాడు. 8వ అధ్యాయం 32వ వచనంలో, 12వ వచనం కూడా యోహాను సువార్త 8:12 ఏమన్నారంటే లోకానికి వెలుగు నేనే అన్నాడు. ఆయన లోకానికి వెలుగును నేనే అన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అంటే నన్ను వెంబడించేవాడు ఏ వెలుగు కలిగి ఉంటాడు? జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అందుకే ఆ జీవపు వెలుగే మనల్ని వెలిగించింది. ఇప్పుడు మనలో చీకటి ఉందని ఎలా చెబుతాను? ఇంకా నేను చీకటి శక్తులు, అంధకార ఎలా వస్తాయి? వెలుగైన వాళ్ళకి రాకూడదు. అవునా కాదు? రాకూడదు. ఆ రాకుండా ఉండాలంటే వెలుగుతూనే ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవపు వెలుగును మనము కాపాడుకోవాలి. జీవపు వెలుగు కలిగి ఉండునని మీతో చెప్పుచున్నానన్నాడు యేసు. నేను లోకమునకు వెలుగును. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? అంటే క్రీస్తు సంబంధులు చీకట్లో లేరు. అందుకే యెషయా భక్తుడు అన్నాడు 7వ అధ్యాయంలో ఏమన్నాడంటే, 9వ అధ్యాయంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. చీకటిలో నడుస్తున్న వాళ్ళని ఏం చూశారండి? ఏం చూశారు? వెలుగును చూశారు. దేవుని స్తోత్రం. గొప్ప అన్నాడు. వెలుగు చూశారు. గొప్ప వెలుగు చూసి ద గ్రేట్ లైట్ దే హావ్ సీన్. మరణ ఛాయ గల దేశముల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ, ఇక్కడ దేశము అన్నారు, దేశ నివాసుల మీద. ఇక్కడ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అంటే ఇక్కడ కొన్ని దేశాలు, కొంతమంది జనులు నశించిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు ఏ వెలుగు ప్రకాశిస్తుందంటే ఈ వెలుగు ఏమిటంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అని అందరికీ పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ కొంచెము మనము ఆలోచించినట్లయితే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయలు కమ్ముకొస్తున్నాయి దేశాల మీద. దేవుడు లేనటువంటి రాజ్యాలు ఉన్నాయి, దేవుడు లేనటువంటి దేశాలు ఉన్నాయి, దేవుడు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, దేవుడు లేనటువంటి ఊర్లు ఉన్నాయి, దేవుడు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి, దేవుడు లేనటువంటి హృదయాలు ఉన్నాయి.
సో ఈ హృదయాల్లో ఆ వెలుగు ప్రకాశిస్తున్నది. ఆ యొక్క యేసుక్రీస్తు వెలుగు ప్రకాశిస్తూ అందరినీ వెలుగుస్తూ ఉన్నది. ఇది నిజమైనటువంటి వెలుగు. ఇది ఏ వెలుగండి? ఇది నిజమైనటువంటి వెలుగు. ఎందుకంటే ఈ వెలుగు మనల్ని సత్యమందు నడిపిస్తున్నది. ఆ కీర్తన గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క సత్యం ఏం చూపెడితే మనకి త్రోవ చూపిస్తుంది. దేవా 119వ కీర్తనలో 105వ వచనం, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఇక్కడ నీ వెలుగును నీ సత్యమును అవి నాకు త్రోవకు వెలుగు చూపును అన్నాడు. అంటే దేవుని యొక్క దేవాని వాక్యము నా పాదాలకు దీపమును నా త్రోవకు వెలుగునై అంటే ఇప్పుడు ఇక్కడ త్రోవ చూపుతుంది. దేవుని యొక్క వాక్యం మనకి ఏం చూపుతుంది? త్రోవ చూపుతుంది. ఆయన వెలుగైనాడు, ఆయన సత్యము, రెండు బయలుదేరుతున్నాయి. సత్యము ఆయన నిజమైన వెలుగు అన్నాడు కదా. నిజమైన లోకములో నిజమైన వెలుగు ఉండేను అన్నాడు. నిజము అంటే సత్యము. యేసు ప్రభువారు అన్నారు, నేనే సత్యము అన్నారు. నేనే సత్యము మార్గము. అంటే ఇక్కడ ఆయనే సత్యము అయినప్పుడు ఆయనలో వెలుగు ఉంది కాబట్టి ఆ వెలుగే సత్యము. అందుకే నిజమైన వెలుగు అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే సత్యమైన దేవుడు ఆ వెలుగు కలిగి ఉన్నాడు కాబట్టి నిజమైన వెలుగుగా మారింది ఆయన పేరు. సో ఈ రోజున ఈ నిజమైన వెలుగు ఏమి చేస్తుందంటే ప్రకాశిస్తూ, ఈ నిజమైన వెలుగు ఏం చేస్తుందండి? నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. అంటే మరణ ఛాయ గల ఆ దేశ నివాసుల మీద ఆ వెలుగు ప్రకాశించును. ఏ వెలుగు? యేసుక్రీస్తు అనేటువంటి వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనకు బయలుపరిచిన వెలుగు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వెలుగు. అది వెలుగుతూ ప్రతి ఒక్క మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు వెలుగుతూనే ఉండాలి. నీలో యేసు ప్రభువారు ఉన్నంత సేపు నువ్వు వెలుగుతూనే ఉంటావు. ఆ యొక్క 4వ వచనం చూడండి, యోహాను గారి సువార్త 1:4వ వచనము, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. అంటే సత్యం జీవం, ఆయనలో ఏముంది? జీవం ఉంది కాబట్టి ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ నీలో చీకటి ఉండడానికి, చీకటి అనడానికి లేదు. అక్కడ 5వ వచనంకి వచ్చేసరికి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుడు లేని వాడు చీకటిలో ఉన్నాడు కాబట్టి ఆ వెలుగును చూడలేడు. ఎవరు చూడగలరంటే మనోనేత్రములు తెరవబడిన వాడు మాత్రమే ఆ వెలుగును చూడగలడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మరి ఆ 2వ కొరింథీయులకు రాసిన లేఖ చూడండి. దేవుని స్తోత్రం. 4వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించును. దేవుని స్తోత్రం. ఇక్కడ అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును అంటే ఆయన వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. చీకటి కలుగునుగాక అంటే చీకటి. అప్పుడు ఉదయము రాత్రి, పగలు రాత్రి. ఇది సృష్టి కార్యం. సో ఇక్కడ ఏం జరుగుతున్నది?
ఇక్కడ ఏమి జరుగుతున్నదంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన అంటే దేవుడే చీకటిలో నుంచి వెలుగు దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు వెలుగులో చీకటి చేయొచ్చు కదా, దేవుడు వెలుగులో చీకటి చేయొచ్చు కదా, అంధకారములో నుంచి వెలుగును చేశాడు ఆయన. అంటే అజ్ఞానిని, ఒక జ్ఞానము లేని వాడిని జ్ఞానవంతుని చేస్తాడు, ఒక తెలివి తక్కువ వాడిని తెలివైన వాడిగా చేస్తాడు, ఒక పనికిరాని వాడిని పనికొచ్చేలా చేస్తాడు. అందుచేత అంధకారమైన జీవితాన్ని ఆయన వెలుగుమయంగా చేశాడు. శిథిలమైపోతున్న నీ దేహాన్ని ఆయన పరిశుద్ధంగా తయారు చేశాడు. దేవుని స్తోత్రం. సో ఇప్పుడు ఈ వెలుగు ఆ పలకమన్న దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయాలను ప్రకాశించాడు. ఇప్పుడు ఎవరు ప్రకాశించాలి? మన హృదయము, మన దేహము ప్రకాశవంతముగా ఉండాలి. అందుకే నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే నీ ముఖము తెల్లగా ప్రకాశిస్తుంది. మోకాళ్ళ ప్రార్థన యొక్క శక్తి, మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే నీ ముఖము తెల్లగా ప్రకాశిస్తుందని భక్తులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున మరి ఆ వెలుగులో మనం ఉండాలి ప్రీతిలాగా. ఆ వెలుగు, దానికంటే ముందు వాక్యం చూసినట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగ చేసింది. అవిశ్వాసిన వారికి ఏం కలుగ చేసిందండి? గురుడితనం కలుగ చేసింది. మీరు చర్చికి వెళ్తామంటే ఆ చర్చికి వెళ్ళనివ్వడు. ఎవరు వాడు? అవిశ్వాసి. ఎవరు? అవిశ్వాసి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలిగించింది. మరి మన యొక్క మనోనేత్రాలను దేవుడు తెరిచాడు. కాబట్టి ఈ సువార్త 3వ వచనం చూడండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు తెలుసుకున్న వారి విషయంలో ఇంకా చేయట్లేదు కదా, ఇక వారి మరుగు చేయబడి ఉండలేదు కదా. ఈ రోజున మనమందరం కూడా వెలుగు పుత్రులుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రోజున 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలని దేవుని కుమారుడే మన మధ్యకు వచ్చి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతు ఉన్నవారమైతే ఏమక్కడ ఉన్నాము? సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి రోజున మనం ఇంకా ఈ చీకట్లో ఉండడానికి వీలు లేదు. ఆ వెలుగు మనల్ని వెలిగించింది. మనం ఇప్పుడు వెలుగు పుత్రులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ వెలుగు ఎప్పుడైతే మనలో ఉంటుందో అనేక మందిని మనం కూడా వెలిగించగలుగుతాం. వెలుగు లేకపోతే గుడ్డివాడికి మార్గం చూపలేదండి. గుడ్డివాడికి దారి చూపలేడు. వెలుగుతున్నవాడే అనేక మందికి వెలుగు చూపించగలడు. కాబట్టి మనం అందరం కూడా వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. సో ఇక్కడ మరి చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇక్కడ 1 యోహాను 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఇప్పుడు వాడు అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన కనుక తానెక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. నువ్వు ఎక్కడ పోతున్నావు?
చీకట్లో ఉన్నావా, ద్వేషిస్తున్నావా, అసహించుకుంటున్నావా, తిరస్కరిస్తున్నావా, నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ చేస్తున్నావా? ఆలోచించుకో. నీ పిల్లలను ద్వేషించావా, నీ భార్యను ద్వేషించావా, భర్తను ద్వేషించావా, నీ తల్లిని ద్వేషించావా, నీ సహోదరుని ద్వేషించావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? చీకటిలో ఉన్నావు. యు ఆర్ ద డార్క్నెస్. సో యేసు ప్రభు వారు ఎవరైతే ఆ గాఢాంధకారం చీకటి బ్రతుకుల్లో ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు వెలిగించడానికి వచ్చారు. వాళ్ళు వెలుగును చూశారు. మరి ఇప్పుడు నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు ఇప్పుడు నీ సహోదరుని ద్వేషించుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? చీకటిలో ఉన్నావు, అంధకారములో ఉన్నావు, అజ్ఞానములో ఉన్నావు. నువ్వు జ్ఞానమని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? క్రిస్మస్ అంటేనే వెలుగు. క్రిస్మస్ అంటేనే వెలుగు. తార ఎందుకు వెలిసిందంటే ఆ తార ఎక్కడ నడిపించిందంటే లోక రక్షకుడి దగ్గరికి జ్ఞానం నడిపించిందండి. మనం చదువుకున్నాం, డిగ్రీలోనే అని చదువులోనే అని వాక్యాన్ని చెప్తూ ఎవరు ద్వేషిస్తున్నాం? పాపం ఇది. ద్వేషించడం, అసహించుకోవడం అతితో సమానం. ఈ రోజున వాక్యం మనకి ఏమి నేర్పుతుందంటే వాక్యం మనకి ఏమి నేర్పుతుందంటే ఇప్పుడు దేని పెట్టారా? ప్రేమించమని చెప్తుంది. ఈ యొక్క సోటి సహోదరుని ప్రేమించమని చెప్తుంది. ప్రేమించండి, ప్రేమను పంచండి, వెలిగించండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యం నుంచి సత్యములోకి రావాలి, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి, మరణం నుంచి జీవంలోకి రావాలని వాక్యం నేర్పుతుంది. దేవుని బిడ్డలారా, చాలా మంది వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. బ్రతుకులు మారడం లేదు, ప్రేమను పంచడం లేదు. ఈ బ్రతుకులు మారాలి, ఈ బ్రతుకులు మారాలి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ సహోదరుని ప్రేమించావా? నీ జీవితం వెలుగు. నీ సహోదరుని నువ్వు ద్వేషించావా? నువ్వు చీకటిలో ఉన్నావా? 2 పాయింట్ క్లియర్ చేసేసారు యేసు. చీకటిలో ఎవరున్నారు? వెలుగులో ఎవరున్నారు? ప్రేమించావా? వెలుగులో ఉన్నావు. ద్వేషించావా? చీకటిలో ఉన్నావు. డిసైడ్ నువ్వు ఎక్కడ ఉన్నావు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గురుడితనం కలుగజేసింది. చీకటి ఏం కలుగజేసింది? గురుడితనం కలిగింది. ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి ఏం కలుగజేసింది? గురుడితనం కలిగింది. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత ఏమి కలుగజేసింది? ఎవరికి? అవిశ్వాసులైన వారికి. అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగజేసింది. కానీ ఇక్కడ ఎవరు 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 చీకట్లో ఉన్నారు? నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు చీకటిలో నడుస్తూ చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగజేసాను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియడం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. మన బ్రతుకులు ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి, ఎటు వెళ్తూ ఉన్నాయి? చీకటి ఈ లోకాన్ని చీకటిలో నడిచే వాళ్ళని వెలిగించాలని దేవుడు మరి ఈ రోజున వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క చీకటి వెలుగు, చీకటి అంటే అందరూ అనుకుంటారు ఈ ట్యూబ్ లైట్, ఈ బల్బు, సెల్ ఫోన్ లైట్ అనుకుంటారు. ఇది కాదు లైట్, ఇది కాదు లైట్, ఇది కాదు వెలుగు. హృదయం వెలగాలి, మనోనేత్రాలు వెలగాలి, వెలిగించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, హృదయము ఘోరమైన వ్యాధి కాదు.
హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది, ఇది అన్నిటికంటే మోసకరమైనటువంటిది. హృదయములో వెలుగు ఉండాలి, హృదయంలో ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు చిగురించాలి. ఆ ప్రేమే ఈ జీవితం వెలుగుమయంగా చేస్తుంది. ప్రేమ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తుంది. కాబట్టి ఈ ప్రేమ ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో జీవితం వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, మరి ఈ లోకములో మీరు వెలుగై ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. ఇంకా చీకటికి మనతో పాత్ర ఏమనుందా? ఈ అవిశ్వాసులకి గుడితనం ఉంది, అవిశ్వాసులకి గుడితనం ఉంది. తన సహోదరుని ప్రేమించువాడు ద్వేషించువాడు కూడా వారి కన్నులకు గుడ్డితనం కట్టుకుంది. తన సహోదరుని ద్వేషించువాడు తన కన్నులకు గుడ్డితనం కలుగు చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఒకడు విశ్వాసి, ఒకడు అవిశ్వాసి. అవిశ్వాసికి ఏమో లోకానుసారమైనటువంటి దేవతలు, శక్తులు వాడి గుడ్డితనం. అంటే ఒకసారి వెలిగించబడిన వాడికి మరి వాడిక ఒకసారి వెలిగించబడిన వాడు హెబ్రీయులు రాసిన లేఖలో మనం చదువుతాం. హెబ్రీయులు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో మనం చదువుతాం ఏంటంటే, ఇక్కడ ఒకసారి వెలిగించబడిన వాడు వెలుగుతూ ఉండాలి, అంతేగాని ఒకసారి వెలిగించబడిన వాడు ఇక చీకట్లో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ చీకట్లో ఉండడానికి మనం ఆయన చేయలేదు కదా. ఎవరు ఆయన దొంగ వెలుగుతాడు ఎవరు చెప్తారు? చీకట్లో ఉన్న వాళ్ళు చెప్తారు. వెలుగులో ఉన్నవాడు ఆ దొంగ వెలుగుతాడు చెప్తాడా? చెప్పరు. ఎందుకంటే వాడే వెలుగు కాబట్టి దొంగ రావడానికి అవకాశం ఎలా ఉంది? అపవాది దొంగ అండి. అపవాది ఎవడు? దొంగ. సో వాడు తెలియని సమయంలో వస్తాడు. దొంగ ఏ సమయంలో వస్తాడు? తెలియని సమయంలో వస్తాడు. అంటే నీలో చీకటి ఉందా, అపవాది దొంగ వలె ప్రవేశిస్తాడు. నీ యొక్క బ్రతుకు చీకటిగా ఉంటే అపవాది దొంగ వలె వస్తాడు. ఈ రోజున నువ్వు వెలుగుచున్నావా? ఇంకా ఈ దొంగ అయినటువంటి ఈ చీకటి నీలో రావటానికి, ఈ పాపం నీలో రావటానికి అవకాశం లేదు. యు ఆర్ బర్నింగ్. నువ్వు వెలుగుతున్నావు, నువ్వు మండుతున్నావు. కాబట్టి పాపానికి ఇక ఏలుబడి చేయడానికి అధికారము లేదు. అందుకే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలువారే దేవుని దివ్య వాక్యమును రాబోయే శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. అట్టి వారిని మరలా నూతన పరచుట, వారు మనసు పొందినట్లు చేయుట అసాధ్యము. సో ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన వాక్యం ఇది. ఒకసారి వెలిగించబడ్డావు, దేవుని మందిరంలో అడుగుపెట్టి ఒకసారి వెలిగించబడ్డావు, ఒకసారి వెలిగించబడ్డావు. ఇప్పుడు తప్పిపోయావా? వాక్యం చెప్తుందంటే ఇలాంటి వాళ్ళు వెలిగించడం అసాధ్యం. అందుకే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకములో నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు ప్రకాశిస్తూ మనలందరినీ కూడా వెలిగిస్తూ ఉంది. వెలిగావు, నువ్వు వెలుగుతూ ఉండు, నువ్వు మండుతూ ఉండు. పరిశుద్ధాత్మ ఆత్మ అనేటువంటి ఆ వెలుగును నువ్వు అందరికి పంచు. క్రీస్తు అనేటువంటి వెలుగును నువ్వు అందరికి పంచు. ఈ వెలుగు ఏంటంటే లోకంలో నిజమైన వెలుగు ఉంది. ఈ నిజమైన వెలుగు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు. సో ప్రియమైన బిడ్డలారా, ఏ అవయవంలో ఏ ప్రాంతంలో నీ హృదయంలో ఏ పాపం ఉందో, ఏ శోధన ఉందో దాన్ని ప్రభు సన్నిధిలో మనం క్లీన్ చేయాలి. పాపాన్ని మోయకూడదు. హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయాన్ని శుద్ధి చేయాలి. లేకపోతే చీకటి బ్రతుకులుగా మారిపోతున్నాయి. అంధకార సంబంధమైన జీవితాలుగా మా బ్రతుకులు మారిపోతున్నాయి. హృదయాన్ని వెలిగించాలి, వాక్యం చేత వెలిగించాలి. దేవాని యొక్క వాక్యం నా పాదముల తీవు, నా త్రోవకు వెలుగు, నా హృదయాన్ని వెలిగించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఇంకా చీకటి సంబంధివి కాదు. చీకటి సంబంధులు ప్రభు యొక్క శరీర రక్తాలను పాలు పంచుకోవడానికి వీల్లేదు.
చీకట్లో నడిచే వాళ్ళు ప్రభు యొక్క శరీర రక్తాలు పాల్పంచుకోవడం వీల్లేదు. అదే వాక్యం చెప్తుంది. ఇప్పుడు నువ్వు వెలుగు, మీరు వెలుగు సంబంధులు. రాసిన పాల్గొన్నారు, మీరు చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు అన్నాడు. సో ఇంకా చీకటికి సంబంధం లేదు, వెలుగులో ఉన్న నిజమైనటువంటి వెలుగును కలిగి నిత్య జీవానికి వారసులు దేవుడి మాటలు దీవించి మనలను మన కుటుంబాలను ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరి వందనాలు. కళ్ళు మూసుకుని